ఏలూరు జిల్లా నూజివీడులోని దొంగలు హల్చల్ చేశారు. చాట్రాయిలోని ఓ సెల్ ఫోన్లో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను అదుపులోనికి తీసుకున్నట్లుగా సమాచారం. అనంతరం వారి వద్ద నుంచి 35 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇందులో 2 లక్షల రూపాయల విలువైన 25 ఫోన్లు చాట్రాయికి చెందినవి కాగా మిగిలినవి 10 ఫోన్లు వీసన్నపేటలో చోరీ అయినట్లు గుర్తించారు. చెడు వ్యసనాలే దొంగతనాలకు కారణమని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. 16-17 తారీఖులో ఒక నెల చాట్రాయిలో ఒక సేల్స్ అండ్ సర్వీస్ షాప్ నుంచి ఒక 25 సెల్ ఫోన్స్ దాకా తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు చేశారు. ఆ కేసుని క్రైమ్ నెంబర్ 145/2025 అండర్ సెక్షన్ 331(4), 305 బిఎన్ఎస్ కింద చాట్రాయి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసి దాని మీద చాట్రాయి ఎస్ఐ గారైన రామకృష్ణ గారు మరియు వారి సిబ్బంది దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాంకేతికతను జోడించి దీంట్లో ఉన్న కొంత క్లూని సంపాదించారు. ఆ క్లూని ఆధారంగా ఏలూరు పాములపేటకు సంబంధించిన ముంగి సాగర్ ఈ యొక్క ముద్దాయి, ఇతనికి 19 సంవత్సరాలు, ఇతను తర్వాత మన ఒక బాలుడు ఒకడు, అతని వయసు కూడా 16 సంవత్సరాలు. అతను చట్టంతో ఘర్షణ పడిన బాలుడు కాబట్టి అతని పేరు కూడా నేను చెప్పట్లేదు. అతను దీంట్లో ముఖ్య పాత్ర వహించాడు. ఆ పిల్లవాడు ఇతను కలిసి ఈ యొక్క నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అలాగే నేరం చేసిన ఈ యొక్క సెల్ ఫోన్స్ ఎవరెవరికైతే అన్నారో వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఈ 40 సెల్ ఫోన్స్ యొక్క వాల్యూ 2 లక్షల రూపాయలు సుమారు చేస్తున్నాయి. దీంతో పాటు నర్సాపురం విసన్నపేట ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విసన్నపేట పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సాపూర్ అనే ఒక గ్రామంలో కూడా అదే రోజు ఈ కన్నప్రారం కూడా చేశారు. దాంట్లో ఆ కన్నప్రారంలో 10 ఫోన్స్ దాకా ఈ 10 ఫోన్స్ అక్కడ వాళ్ళు నేరం చేశామని, దొంగతనం చేశామని చెప్పి వాటిని కూడా రికవర్ చేయడం.